లాయక్ టీవీ. లాయక్ టీవీకి స్వాగతం. ఈ రోజున మన ఆఫీసులో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అయినటువంటి రామలింగం గారు ఉన్నారు. వారు హిందూ సమాజాలు, సంస్థలు, వాటి యొక్క ఆశయాలు, లక్ష్యాలు, వాళ్ళకున్న కష్ట నష్టాలు, వాటికి కావలసినటువంటి ఉపాయాలు, పరిష్కార మార్గాల గురించి సవివరంగా మనందరికీ వివరిస్తారు. అందరం విందామా? ఒక్కసారి కలవండి. రామలింగం గారు, నమస్కారం అండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన హిందువుల్లో సోదర భావం, పరస్పర సహకారం, సంఘటితం ఇది చాలా అవసరం. ఎప్పుడైతే మన హిందుత్వం దెబ్బతింటుంది, హిందుత్వానికి చెడు జరుగుతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మనకి 3 మూల సూత్రాలను ఇచ్చారు. 1, హిందువులు సమాహితం కావాలి. 2, సంఘటితం కావాలి. ఆ తర్వాత సురక్ష ఏర్పరచుకోవాలి. ఇవి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఎంతో ముందు చూపుతో మనకిచ్చిన 3 సూత్రాలు. హిందువుల్లో సంఘటితం కావాలి అనే భావోద్వేగం అన్న మనోభావన ప్రతి ఒక్కరి దాంట్లో ఉంది. అది కార్యాచరణ రూపంలో రావాలి అనంటే దానికి ఈ సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్క సంఘం ఒక నిర్దిష్ట సేవాభావంతో పనిచేస్తున్నాయి. ఒక ఉదాహరణగా తీసుకుంటే గోరక్షణ విభాగాన్ని, దేవాలయ పరిరక్షణ సమితి అని, జిహాదులకు వ్యతిరేకంగా పనిచేసేవి కానీ, దేవాలయ సంపదలను రక్షించే సంస్థలు కానీ, ఈ విధంగా రకరకాలుగా హిందూ సంప్రదాయాన్ని ఆపటానికి, హిందూ సంస్కృతిని కాపాడటానికి వివిధ సంఘాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పనిచేస్తున్నాయి. హిందూ సంస్థలు ఏవైతే పనిచేస్తున్నాయో ఒక్కొక్క సంఘానికి, ఒక్కొక్క సంస్థకి వీర అభిమానులు ఉన్నారు. కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇండివిజువల్గా పనిచేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ సంస్థలు ఇండివిజువల్గా పనిచేయడం మూలాన ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చట్టపరమైన మరియు న్యాయపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ పనిచేస్తుంది హిందువు గురించే, హిందూ సంస్కృతిని కాపాడాలనే. సో ఈ సంస్థలన్నీ ఒక్కతాటిపై నడిచొచ్చి సమస్యకు పరిష్కారాలు వెతకడానికి మనకు ఎదురు ఉండదు. ప్రతి ఒక్క సంస్థ హిందువుల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంది. కానీ సమస్యల గురించి మాట్లాడడం కాదు, ఇక్కడ సమస్యకు పరిష్కారం ఏమిటి అనేది మనకు కావాలి. చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందుల నుంచి కానీ బయటకు రావడానికి మిగతా సంఘాలు తోడ్పాటుతో, మిగతా సంఘాలు సహకరిస్తూ ఒక సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పి తీసుకురావడం మన ముఖ్య ఉద్దేశం. ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఏవైనా చట్టపరమైన, న్యాయపరమైన సమస్యలు ఈ సంస్థలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు లాయక్ అనే సంస్థ, లా అబైడింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిటిజన్ అనే సంస్థ, వివిధ సంఘాలు ఏదైతే ఈ చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ చట్టపరంగా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే సూచనలు చేస్తుంది మనకి. ఈ లాయక్ అనే సంస్థ ద్వారా మనం ఈ సహాయ సహకారాలు తీసుకుంటూ మనం ముందరికి వెళ్ళొచ్చు. ఇదే కాకుండా ఈ లాయక్ అనే సంస్థ, ఒక సంస్థ ఏదైనా కార్యక్రమాన్ని చేపడుతుంది అని అంటే మిగతా ఉన్న హిందూ సంస్థలన్నింటినీ, హిందూ సంఘాలన్నింటినీ ఒక కూటమిలా ఏర్పరచడానికి సహాయ సహకారాలు కూడా అందిస్తుంది. ఇది కాకుండా మనకి ఇండివిజువల్ సంస్థ పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. అది న్యాయపరంగా కానివ్వండి, చట్టపరంగా కానివ్వండి. సో ఇట్లాంటి ఏదైనా సమస్యలు మనకి తలెత్తాయి అని అంటే కనుక లాయక్ సంస్థ మనకి ఏ విధంగా ఈ సమస్య నుండి బయటకి రావాలి అనే పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. ఈ సంస్థలన్నీ ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్టుగా సమాహితం, సంఘటితం, సురక్ష. సమాహితం వరకు ఆగిపోకుండా సంఘటితమై ఏకైక భావంతో పనిచేస్తే అఖండ భారత్ మనం తిరిగి సాధించుకోవచ్చు. జై శ్రీరామ్. రామలింగం గారు విషయాన్ని చాలా వివరంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా బాగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్కారం. భారత్ మాతా కీ